హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి RRCకి సంబంధించి వెస్ట్ సెంట్రల్ రైల్వే అనమాట. జబల్పూర్ మధ్యప్రదేశ్ స్టేట్కి సంబంధించి ఎంగేజ్మెంట్ ఆఫ్ యాక్ట్ అప్రెంటిస్ 2024-25కి సంబంధించి ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ చేశారు. టోటల్గా 3317 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 5th ఆగస్ట్ 2024 స్టార్ట్ చేశారు. ఇంకా 4th సెప్టెంబర్ 2024 మిడ్ నైట్ అయితే అయిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ అలాగే డివిజన్ వైజ్ కూడా వేకెన్సీస్ అయితే ఇచ్చారనమాట. జేబీపీ డివిజన్, బీపీఎల్ డివిజన్, కోటా డివిజన్, సిఆర్డబ్ల్యూఎస్ బీపీఎల్ అలాగే ఇవైతే ఉన్నాయన్నమాట. టోటల్గా 3317కి సంబంధించి ఇక్కడ మనకి యూఆర్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ టోటల్గా ఈ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ కొంచెం కిందకు వచ్చేస్తే 6th పేజీ నుంచి ఇక్కడ మనకి ట్రేడ్ వైజ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయన్నమాట. సపోజ్ మన బీపీఎల్ డివిజన్ తీసుకుంటే ఏసీ మెకానిక్, అలాగే ఇక్కడ అప్రెంటిస్ ఫుడ్ ప్రొడక్షన్ అనమాట, కుక్కరీ, జనరల్, ఇంకా వెజిటేరియన్ ఇలా ఉన్నాయి. ఇంకా మనకి ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్, అలాగే అసిస్టెంట్ ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్, అలాగే బ్లాక్ స్మిత్ అనమాట, ఫౌండర్ మ్యాన్ అంటారు కదా, ఇంకా బుక్ బైండర్, కేబుల్ జాయింటర్, అలాగే కార్పెంటర్, అలాగే ఇక్కడ కంప్యూటర్ అండ్ పెరిఫరల్స్ హార్డ్వేర్ రిపేర్కి సంబంధించినటువంటి ట్రేడ్, అలాగే కంప్యూటర్ నెట్వర్కింగ్ టెక్నీషియన్, అలాగే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోపా కదా అది ఉన్నాయి. ఇంకా డెంటల్ ల్యాబ్ టెక్నీషియన్, డీజిల్ మెకానిక్, డిజిటల్ ఫోటోగ్రాఫర్, డ్రాట్స్ మ్యాన్ మెకానికల్, ఎలక్ట్రీషియన్, అలాగే ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, అలాగే ఫ్లోరిస్ట్ అనమాట, ల్యాండ్స్కేపింగ్ సంబంధించి, హార్టికల్చర్ ఉంది, అలాగే హౌస్ కీపర్ అనమాట ఇన్స్టిట్యూషన్కి, అలాగే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్, మెకానిస్ట్, అలాగే మాసన్ అనమాట బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధించి, మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ మెకానిక్ ఆపరేటర్, అలాగే మెకానిక్ మోటార్ వెహికల్, అలాగే ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లయన్సెస్ మెకానిక్, అలాగే మెకానిక్ ట్రాక్టర్, అలాగే మెకానిక్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఇంకా కూడాను మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అనమాట ఎంఎల్టీ కూడా ఉన్నాయి, అలాగే పెయింటర్ ఉన్నాయి, ప్లంబర్ ఉన్నాయి, ఇంకా పంప్ ఆపరేటర్, ఇంకా కూడాను రిసెప్షనిస్ట్ అనమాట, క్లర్క్ పోస్ట్ కూడా ఉన్నాయి, అలాగే సెక్రటేరియల్ అసిస్టెంట్ అనమాట ఆఫీస్ వర్క్స్కి సంబంధించి, ఇంకా సీవింగ్ టెక్నాలజీ ఉంది, కటింగ్ అండ్ టైలరింగ్కి సంబంధించి, స్టెనోగ్రఫీ కూడా ఉంది అనమాట, హిందీ, ఇంగ్లీషు, సర్వేయర్, టర్నర్, అలాగే వెల్డర్, జీఈ, వైర్ మ్యాన్ ఇలా ఉన్నాయన్నమాట. సో మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి ఏ డివిజన్లో, ఏ ట్రేడ్లో ఎన్ని వేకెన్సీస్ ఏ కేటగిరీలో ఉన్నాయి అనేది ఇక్కడ నోటిఫికేషన్ 6th పేజ్ ఆన్వర్డ్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అది మీరు ఒకసారి చూసుకున్న తర్వాత అప్లై చేసుకుని సరిపోతుంది. మీరు ఏ ట్రేడ్లో అయితే ఐటీఐ చేశారో దాన్ని బట్టి అదైతే చూస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకా ఏజ్ వచ్చేసరికి 5th ఆగస్ట్ 2024కి మీరు చెక్ చేసుకోవాలన్నమాట. 15 నుంచి 24 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. 15 to 24 ఇయర్స్ అనమాట యాజ్ ఆన్ 5th ఆగస్ట్ 2024కి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తే కనుక 29 ఇయర్స్ అనమాట. ఇంకా ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్ వాళ్ళకైతే కనుక 27 ఇయర్స్ అనమాట. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఒక 10 నుంచి 15 ఇయర్స్ వరకు వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే యాజ్ యూజువల్గా అప్లికబుల్ అయితే అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి RRCకి సంబంధించి వెస్ట్ సెంట్రల్ రైల్వే అనమాట. జబల్పూర్ మధ్యప్రదేశ్ స్టేట్కి సంబంధించి ఎంగేజ్మెంట్ ఆఫ్ యాక్ట్ అప్రెంటిస్ 2024-25కి సంబంధించి ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ చేశారు. టోటల్గా 3317 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 5th ఆగస్ట్ 2024 స్టార్ట్ చేశారు. ఇంకా 4th సెప్టెంబర్ 2024 మిడ్ నైట్ అయితే అయిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ అలాగే డివిజన్ వైజ్ కూడా వేకెన్సీస్ అయితే ఇచ్చారనమాట. జేబీపీ డివిజన్, బీపీఎల్ డివిజన్, కోటా డివిజన్, సిఆర్డబ్ల్యూఎస్ బీపీఎల్ అలాగే ఇవైతే ఉన్నాయన్నమాట. టోటల్గా 3317కి సంబంధించి ఇక్కడ మనకి యూఆర్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ టోటల్గా ఈ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ కొంచెం కిందకు వచ్చేస్తే 6th పేజీ నుంచి ఇక్కడ మనకి ట్రేడ్ వైజ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయన్నమాట. సపోజ్ మన బీపీఎల్ డివిజన్ తీసుకుంటే ఏసీ మెకానిక్, అలాగే ఇక్కడ అప్రెంటిస్ ఫుడ్ ప్రొడక్షన్ అనమాట, కుక్కరీ, జనరల్, ఇంకా వెజిటేరియన్ ఇలా ఉన్నాయి. ఇంకా మనకి ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్, అలాగే అసిస్టెంట్ ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్, అలాగే బ్లాక్ స్మిత్ అనమాట, ఫౌండర్ మ్యాన్ అంటారు కదా, ఇంకా బుక్ బైండర్, కేబుల్ జాయింటర్, అలాగే కార్పెంటర్,
అలాగే ఇక్కడ కంప్యూటర్ అండ్ పెరిఫరల్స్ హార్డ్వేర్ రిపేర్కి సంబంధించినటువంటి ట్రేడ్, అలాగే కంప్యూటర్ నెట్వర్కింగ్ టెక్నీషియన్, అలాగే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోపా కదా అది ఉన్నాయి. ఇంకా డెంటల్ ల్యాబ్ టెక్నీషియన్, డీజిల్ మెకానిక్, డిజిటల్ ఫోటోగ్రాఫర్, డ్రాట్స్ మ్యాన్ మెకానికల్, ఎలక్ట్రీషియన్, అలాగే ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, అలాగే ఫ్లోరిస్ట్ అనమాట, ల్యాండ్స్కేపింగ్ సంబంధించి, హార్టికల్చర్ ఉంది, అలాగే హౌస్ కీపర్ అనమాట ఇన్స్టిట్యూషన్కి, అలాగే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్, మెకానిస్ట్, అలాగే మాసన్ అనమాట బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధించి, మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ మెకానిక్ ఆపరేటర్, అలాగే మెకానిక్ మోటార్ వెహికల్, అలాగే ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లయన్సెస్ మెకానిక్, అలాగే మెకానిక్ ట్రాక్టర్, అలాగే మెకానిక్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఇంకా కూడాను మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అనమాట ఎంఎల్టీ కూడా ఉన్నాయి, అలాగే పెయింటర్ ఉన్నాయి, ప్లంబర్ ఉన్నాయి, ఇంకా పంప్ ఆపరేటర్, ఇంకా కూడాను రిసెప్షనిస్ట్ అనమాట, క్లర్క్ పోస్ట్ కూడా ఉన్నాయి, అలాగే సెక్రటేరియల్ అసిస్టెంట్ అనమాట ఆఫీస్ వర్క్స్కి సంబంధించి, ఇంకా సీవింగ్ టెక్నాలజీ ఉంది, కటింగ్ అండ్ టైలరింగ్కి సంబంధించి, స్టెనోగ్రఫీ కూడా ఉంది అనమాట, హిందీ ఇంగ్లీషు, సర్వేయర్, టర్నర్, అలాగే వెల్డర్, జీఈ, వైర్మ్యాన్ ఇలా ఉన్నాయన్నమాట. సో మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి ఏ డివిజన్లో ఏ ట్రేడ్లో ఎన్ని వేకెన్సీస్ ఏ కేటగిరీలో ఉన్నాయి అనేది ఇక్కడ నోటిఫికేషన్ 6th పేజ్ ఆన్వర్డ్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అది మీరు ఒకసారి చూసుకున్న తర్వాత అప్లై చేసుకుని సరిపోతుంది. మీరు ఏ ట్రేడ్లో అయితే ఐటీఐ చేశారో దాన్ని బట్టి అదైతే చూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఇంకా ఏజ్ వచ్చేసరికి 5th ఆగస్టు 2024కి మీరు చెక్ చేసుకోవాలన్నమాట. 15 నుంచి 24 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. 15 to 24 ఇయర్స్ అనమాట యాజ్ ఆన్ 5th ఆగస్టు 2024కి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తే కనుక 29 ఇయర్స్ అనమాట. ఇంకా ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్ వాళ్ళకైతే కనుక 27 ఇయర్స్ అనమాట. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఒక 10 నుంచి 15 ఇయర్స్ వరకు వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే యాజ్ యూజువల్గా అప్లికబుల్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ ఇదైతే రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వెస్ట్ సెంట్రల్ రైల్వే జబల్పూర్కి సంబంధించి ఇక్కడ ఐటీ ట్రేడ్ ఫ్రమ్ ఫాలోయింగ్ లిస్ట్ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. స్టార్టింగ్ మనకి ఐటీఐ ట్రేడ్ ఇచ్చారనమాట. మీరు ఏ ట్రేడ్లో అయితే ఐటీఐ చేశారో అది సెలెక్ట్ చేసి క్లిక్ హియర్ టు సెలెక్ట్ ట్రేడ్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయాలి. లిస్ట్ అయితే వస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి క్లిక్ హియర్ టు సెలెక్ట్ ట్రేడ్ అనగానే అన్నీ వచ్చాయన్నమాట. దాదాపుగా 50 ట్రేడ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ 50 ట్రేడ్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలానే ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. మీరు ఐటీఐ ఏ ట్రేడ్లో అయితే చేశారు, ఎన్సీబీటీ లేదంటే ఈ యొక్క ఎస్సీబీటీ కానీ ఏదైనా సరే అనమాట. మీరు ఇదైతే చెక్ చేసుకొని మీ యొక్క కేటగిరీలో ఏ డివిజన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, తర్వాత అయితే మీరు దేంట్లో ఐటీఐ చేశారో సెలెక్ట్ చేసుకొని మీరు ఆ యొక్క డివిజన్ కూడాను ఒక చోట నోట్ చేసుకొని పెట్టుకొని తర్వాత ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ మీరు ఫిట్టర్ అనుకుంటే ఈ ఫిట్టర్ మీద ఇలాగా క్లిక్ చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ యాజ్ పర్ 10th క్లాస్ ప్రకారం మీ యొక్క ఫస్ట్ నేమ్, మీ యొక్క మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలి. DDMMYY ఫార్మేట్ ఇక్కడ క్యాలెండర్ ఉంటుంది అనమాట, దీని మీద క్లిక్ చేస్తే. అలాగే మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. కమ్యూనిటీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ జనరల్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ రిలీజియన్ మీరు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్పెక్ట్, లేకపోతే ఏం చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇక్కడ అకాడమిక్ క్వాలిఫికేషన్ సంబంధించి మనకి ఆటోమేటిక్గా వచ్చేసాయి. SSC 10th క్లాస్ కంపల్సరీ కావాలి. దాని పర్సంటేజ్ ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. 10thలో మీకు పర్సంటేజ్ ఎంత వచ్చింది ఇక్కడ ఇవ్వాలి. అలాగే టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి 21 కోడ్ అనమాట. ఫిట్టర్ ఆటోమేటిక్గా వచ్చింది. మీకు ఫిట్టర్ ట్రేడ్లో ఎంత పర్సంటేజ్ వచ్చింది ఐటీఎల్ మెన్షన్ చేయాలి. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్పెక్ట్, లేకపోతే నో అనమాట. డిపార్ట్మెంట్ యూనిట్ ఇందాక చెప్పినట్టుగా మన జబల్పూర్, కోట ఇవన్నీ వస్తున్నాయి. భోపాల్ డివిజన్ అనమాట. మీరు ఆ నోటిఫికేషన్లు చెక్ చేసుకొని అది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. దీనికి సంబంధించి మినిమం క్వాలిఫికేషన్ 10th ప్లస్ ఐటీఐ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడికి యొక్క డీటెయిల్స్ అయితే వచ్చాయన్నమాట, క్రెడెన్షియల్స్. దాంతోపాటు మనం లాగిన్ అయితే అవ్వాలి. లాగిన్ అవ్వడం ఇక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్ మన మెయిల్కి వచ్చాయి, ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టెప్లో మనకి ఇక్కడ క్లిక్ హియర్ టు పే అని వచ్చింది, ఏమీ క్లిక్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. 41 రూపీస్ వస్తుంది రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి. మామూలు వాళ్ళకైతే కనుక 141 రూపీస్ వస్తుంది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఇవన్నీ వచ్చాయి అనమాట. దీని ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకోవాలి.
ఫ్రెండ్స్ మనకి ఇలా అయితే వచ్చిందనమాట. డౌన్లోడ్ రిసిప్ట్ అని వచ్చింది. ఫీజు కట్టిన తర్వాత ఒక రిసిప్ట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటిన్యూ బటన్ దీని మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ మీద ఫిల్ అవుట్ చేసుకోవాలి. వెన్ యువర్ పేమెంట్ ఇస్ ప్రాసెస్డ్ కంప్లీటెడ్ డౌన్లోడ్ ద పేమెంట్ రిసిప్ట్. మనం ఈ రిసిప్ట్ అయితే పేమెంట్ డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోమని చెప్తున్నారు. కంటిన్యూ బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇక్కడ డౌన్లోడ్ పేమెంట్ రిసిప్ట్ అని ఉంది. మీరు ఫీజు పే చేసే రిసిప్ట్ అయితే వస్తుంది. ఇక్కడ క్యాండిడేట్స్ నియరెస్ట్ రైల్వే స్టేషన్, మీకు దగ్గరలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి. అక్కడ ఆల్రెడీ మనం పెట్టలేదు కాబట్టి ఇవన్నీ ఎలిజిబుల్ అయ్యాయన్నమాట. వాళ్ళకి మాత్రం వస్తాయి ఇవి. అడ్రస్ మాత్రం ఇక్కడ హౌస్ నెంబర్ లేదంటే ఫ్లాట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఏరియా విలేజ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ల్యాండ్ మార్క్ మీకు మీ అడ్రస్లో ల్యాండ్ మార్క్ అనమాట. పోస్ట్ ఆఫీస్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. పిన్ కోడ్ ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేయడంతో మీకు ఇక్కడ స్టేట్ వస్తుంది. అలాగే డిస్ట్రిక్ట్స్ కూడా ఆటోమేటిక్గా వస్తాయి అనమాట. కంట్రీ ఇండియా ఆటోమేటిక్గా అయితే వచ్చింది అనమాట. కిందకి రావాలి. ఇక్కడ 10th క్లాస్కి సంబంధించి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎంతకి, సపోజ్ 600 480 వస్తే ఇలా వేసుకోవాలన్నమాట. అలాగే ఐటీఐకి సంబంధించి కూడా టోటల్ మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ టోటల్ మార్క్స్ ఇక్కడ మీకు వచ్చిన మార్క్స్ అనమాట. అలాగే 10th క్లాస్కి సంబంధించి మీరు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారో బోర్డు అనమాట. సిబిఎస్ఈ బోర్డు స్టేట్ బోర్డు ఎంటర్ చేసుకోవాలి. స్కూల్ నేమ్ కూడా ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా. అలాగే సర్టిఫికేట్ నెంబర్ 10th క్లాస్కి సంబంధించి ఎంటర్ చేసుకోవాలి. ఐటీఐ డిసిప్లిన్ ఎంటర్ చేసుకోవాలి. ఫిట్టర్ ఏదైతే అది ఎప్పుడు మీరు పాస్ అయ్యారు ఎంటర్ చేయాలి. ఇంకా కూడా నేమ్ ఆఫ్ ద ఐటీఐ అనమాట, ఎక్కడ చేశారు అనేది ఎంటర్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఐటీఐ సర్టిఫికేట్ నెంబర్ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలన్నమాట. కిందకి వచ్చేస్తే ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, అది ఇష్యూడ్ బై ఎవరు ఇష్యూ చేశారో మ్యాజిస్ట్రేట్ ఎవరు అనేది ఎంటర్ చేసుకోవాలి. ఎప్పుడు దాని డేట్ అనమాట, క్యాస్ట్ సర్టిఫికేట్ డేట్. ఇంకా ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట, మోల్స్ ఎక్కడున్నాయి ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా రెండోది కూడా ఎంటర్ చేయాలన్నమాట. మీ 10th క్లాస్ మెమోస్లో ఉంటాయి. లెఫ్ట్ లెగ్ సపోజ్ ఇలాగా ఎక్కడ అనేది ఎంటర్, ఎక్కడైతే ఉన్నాయి పుట్టుమచ్చలు ఆ యొక్క దీన్ని అయితే మనం ఎంటర్ అయితే రెండైతే చేసుకోవాలి. కిందకి రావాలి. జేపీజీ ఫార్మేట్లో ఇవన్నీ కూడా మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ 10th క్లాస్ మొదట 10th క్లాస్ మార్క్ షీట్ అప్లోడ్ చేయాలి. తర్వాత 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఎన్సీవీటీ లేదంటే ఎస్సీవీటీ ఆ యొక్క సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అలాగే ఐటీఐ ప్రొవిజన్ లేదంటే మార్క్ షీట్ అది కూడా అప్లోడ్ చేయాలి. ఫోటో అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరికైతే అప్లికబుల్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్. ఇంకా ఏజ్ ప్రూఫ్ కోసం 10th క్లాస్ అది అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇదైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించింది, వాళ్ళు అప్లోడ్ చేసుకోవాలి. పేమెంట్ రిసిప్ట్ మనం ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నామో ఇప్పుడు అదైతే అప్లోడ్ చేయాలి. ఇంకా కూడా ఇంటర్మీడియట్ ఎవరైతే ఈ మెడికల్ ల్యాబ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ వాళ్ళ ఇంటర్మీడియట్ కూడా అప్లోడ్ అయితే అవన్నీ ఇక్కడికి వస్తాయి అనమాట. కింద మనకి సబ్మిట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు.